అమెరికాకు కూడా చెప్పకుండా అమెరికానేమో ఆయుధ క్షేత్రాలు మాత్రమే దాడి చేయమంటుంది. కానీ ఇజ్రాయెల్ సైలెంట్‌గా చేసింది ఇరాన్ ఆర్థిక మూలం మీద దెబ్బ. ఎట్లయితే ఖతార్‌కి రస్ లఫాన్ ముఖ్యమో, ఇరాన్‌కి సౌత్ ఫార్స్ అనేది అంత ముఖ్యం. సౌత్ ఫార్స్ ఇరాన్ ఇంధన అవసరాలు తీర్చే అత్యంత కీలకమైనటువంటి సహజవాయు క్షేత్రం. ఈ క్షేత్రం అమెరికా దాడి చేయాలి అనుకుంటే కూడా వద్దని చెప్పి వాళ్ళ ఎక్స్‌పర్ట్‌లు చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ కొట్టింది. ఆ దెబ్బకి అక్కడ విద్యుత్ కష్టాలొచ్చి పడ్డాయి. శీతాకాలంలో ఇళ్ళని వెచ్చగా ఉంచే హీటింగ్ వ్యవస్థలు మొదలు పరిశ్రమలో ముడి సరుకు దాకా ఇదే సౌత్ ఫార్స్ నుంచి సరఫరా అయ్యే సహజ వాయువునే ఇరాన్‌లో ఉపయోగిస్తారు. దీంతో సౌత్ ఫార్స్ క్షేత్రం ఇరాన్‌కి కీలకమైంది. పర్షియన్ గల్ఫ్‌లోని సహజ వాయు క్షేత్రం ప్రపంచంలో అతిపెద్దది. ఇరాన్‌లోని అసలుయ నగరానికి సమీపంలో పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరంలో ఏకంగా 9,700 చదరపు కిలోమీటర్లు ఉంది. 5 దశాబ్దాల కిందట ఇక్కడ సహజవాయు నిల్వలను కనుక్కున్న తర్వాత మార్పు గురించి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇరాన్ ఆయువు పట్టు మీద కొట్టిన దెబ్బతో పెను సంక్షోభంలో పడింది.